బ్యానర్ ఐటమ్ వేర్ ఇస్ కేటీఆర్ అన్నటువంటిది కూడా లీడర్లు కేడర్కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్ లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్ పార్లమెంటు ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్ తెరువు వ్యూహాత్మకమా అవమానభారమా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మార్పుపై లీకులు హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్లు అన్నటువంటిది కూడా చూస్తుండే మనం చూసిండే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినటువంటి సీట్లు అయితే 39 ఉండే ఆ తర్వాత -1 అయింది 38 అయింది దాంట్లో ముగ్గురు ఆల్రెడీ పార్టీ మారింది ఇంకోరు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంటే ఇప్పుడున్నాయి దాదాపు 34 సీట్లే అనుకుంటా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటిది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక మొన్న ఎంపీ ఎలక్షన్ జరిగితే వాళ్ళ సీట్ల సంఖ్య 0 అని చెప్పాలి ఆల్మోస్ట్ 40% ఓట్ల నుంచి దాదాపు 17% ఓట్లకు కూడా పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఇక కేవలం బీఆర్ఎస్ పార్టీ మెదక్ కన్నా పరిమితమవుతుంది అన్నటువంటిది మెదక్లోనన్నా సరే గెలుస్తుంది అన్నటువంటి మాటలు అయితే వినిపించండి ఎంపీ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే కానీ అక్కడ 3వ స్థానానికి పరిమితమైంది 80,000 లక్షలు మెజార్టీ ఉన్నటువంటి సిద్దిపేటలో కూడా కేవలం 2,500 చిల్లర లీడ్కి అయితే పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రస్థానం ప్రభావం అయితే మొత్తం తగ్గిపోయింది అన్నటువంటి మాట అయితే అటు అధికార పక్షం అటు ఇంకో పక్షం బీజేపీ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఏదైతే ఓటమి బాధను తీసేసే మళ్ళా శ్రేణులకు కొత్త ఉత్తేజాన్ని నింపాల్సినటువంటి కేటీఆర్ కనిపిస్తలేడన్నటువంటి ఇది అయితే మాట ఇక్కడ దిశలో రాసినటువంటి ప్రధాన వార్త ఇక ఈ పార్టీ బాధ్యతలన్నీ కూడా హరీష్ రావుకి ఇవ్వాలనేటువంటి కూడా డిమాండ్స్ అయితే పెరుగుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ చేతుల్లోనే పార్టీ నడిచింది రాష్ట్రం నడిచింది ఎన్ని రోజులు ఎన్ని స్కామ్లకు కూడా కేసీఆర్ ఫ్యామిలీ బాధ్యులను చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హరీష్ రావుకి అయితే అంటే హరీష్ రావు కూడా కేసీఆర్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా కల్వకుంట్ల అనేటువంటిది ముందు లేదు కాబట్టి హరీష్ రావుకి ఆ బాధ్యతలు ఇవ్వాలి హరీష్ రావు చేతుల్లోనే పార్టీ బలంగా ఉంటుంది అన్నటువంటిది సోషల్ మీడియాలో అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నట్ట దాన్ని బేసిస్గా ఊహాజనిత వార్తన మరి నిజంగా కేటీఆర్ కనిపిస్తలేడా తెలంగాణ భవన్ చూస్తలేడు అన్నటువంటి వార్త దిశ అయితే రాసినటువంటి నేపథ్యం ఉంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో గతంలో కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా తెలంగాణ రాకంటే ముందు కూడా చాలా తక్కువ సీట్లతో మొదలైనటువంటి బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ ప్రస్థానం అనేటువంటిది 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలే వరకు తెలంగాణ తేవడంలో తెలంగాణను దశాబ్ద కాలం పాటు ఏలడంలో కీలక పాత్ర పోషించినటువంటి టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు మరి ఇంత చెతికిల పడ్డది ఇంత స్తబ్దుగా మారిపోయింది ఇంత అలసత్వం అంత నిర్లక్ష్యం అంత పాతాళానికి పడిపోవడానికి కారణాలు అనేకం వీటన్నిటిని విశ్లేషించి పునఃసమీక్షించి మళ్ళీ తిరగబడాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజా సమస్యలపై గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా మన ముందులు ఉన్నది 2-3 నెలల్లో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇంత స్తబ్దుగా ఉండనటువంటిది శ్రేణులను అయితే విస్మయానికి గురి చేస్తోంది ఆందోళనకు గురి చేస్తోంది ఇక బీఆర్ఎస్ పార్టీ జెండా మోషనులకైతే ఈరోజు ఆందోళనకరంగా ఉంది అంటే కొద్దిమంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేరు కొద్దిమంది బీజేపీకి వెళ్ళలేరు ఆ పార్టీని నమ్ముకొని ఉండేటోళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉందన్నటువంటిది ఈ వార్త ప్రధాన సారాంశం ఎక్కడైనా సరే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కూడా 34-35 సీట్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఈ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ ఒకవేళ మనకు నిన్న మొన్న కూడా ఓ వార్త వచ్చింది 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఇప్పటి వరకు అంటే ఇంత స్తబ్దుగా ఉంటే ఇట్లా పట్టించుకున్నట్టు ఉంటే ఎమ్మెల్యేలకు కూడా భరోసా ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కడ ధైర్యం ఉంటుంది అనుకుంటే అక్కడ పోతారు లేదంటే డెవలప్మెంట్ కోసం అని పార్టీ మారే అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో కూడా ఇవన్నీ కూడా వీళ్ళు నేర్పిన విద్యలే కాబట్టి వీళ్ళే అవి ఎంకరేజ్ చేసిండ్రు కాబట్టి ఆ పార్టీ శాసనసభ పక్షాలను కూడా విలీనం చేసుకున్నారు కాబట్టి అవతల పార్టీలని ప్రతిపక్ష విపక్ష పార్టీలను నిర్వీర్యం చేసిండ్రు కాబట్టి ఈరోజు కూడా అధికార పక్షం అట్లాంటిదే గేమ్ ప్లాన్ చేసే గేమ్ ప్లే చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం స్తబ్దుగా ఉంటే ఈవెన్ మన చేతిలో మన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతిపక్ష గొంతునైతే గట్టిగా వినిపించాల్సిన అవసరం కేసీఆర్కి కేటీఆర్కి ఉంది చూద్దాం మరి వస్తారా రారా అనేటువంటి